మంచిర్యాల కార్పొరేషన్లోని 32వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్ని మధుకర్ ప్రచారం మాత్రం ఏఎస్ఆర్ నగర్లో భారీగా ప్రజలతో మాత్రం ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏఎస్ఆర్ నగర్లో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? మీరు గెలిస్తే ఏం చేయబోతున్నారు? అందరికీ నమస్కారం. గౌరవ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారుల ఆశీస్సులతోని 32వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా తమ్మి నీకు ఓటేస్తాము, నువ్వే గెలుస్తావు, ఈసారి అన్న నీకే ఓటేస్తాం, బిడ్డ నీకే ఓటేస్తాం, నువ్వే గెలుస్తావని నన్ను ఆనందంగా వాళ్ళు స్వాగతం పలుకుతూ నాకు హామీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏఎస్ఆర్ నగర్లో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు, రోడ్డు వ్యవస్థ సరిగా లేదు. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో 33 kV లైన్ ఇండ్ల పైన ఉంది. అదేవిధంగా 11 kV లైన్స్ కూడా ఇండ్ల పైన నుంచి ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ మొత్తం టోటల్గా అస్తవ్యస్తంగా ఉన్నది. చాలా సమస్యలు మేము గుర్తించినాం. ఒక్క అవకాశం నాకు కల్పిస్తే ఖచ్చితంగా వారికి సేవకుడిలా ఉండి గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి దయ వలన ఈ ప్రాంతాన్ని చాలా వరకు, అంటే సుమారుగా నిన్న చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో 5 సంవత్సరాల్లో 5 కోట్ల నిధులకు తక్కువ కాకుండా అభివృద్ధి చేసే కార్యక్రమం మేము తీసుకుంటాము. ముఖ్యంగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ తప్పకుండా చేస్తామని వారికి హామీ ఇవ్వడం జరుగుతుంది. ఏఎస్ఆర్ నగర్కి చూసుకున్నట్టయితే గతంలో ఒక 20 ఏళ్ళ క్రితం ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది. ఇక్కడ ఎప్పుడు చూసినా ప్రజలు అనేక సమస్యలు చెప్తుంటారు. మీ దృష్టికి ఎలాంటి సమస్యలు వచ్చినాయి? ఇంతకుముందు 20 సంవత్సరాలుగా చేయని పనులు మీరు ఎలా చేయబోతున్నారు? ఈ ప్రాంతంలో వాస్తవంగా 20 సంవత్సరాల నుండి ఎలాంటి రోడ్డు సౌకర్యాలు లేవు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి కూడా మొన్నటి వరకు కూడా ప్రేమ్ సాగర్ రావు గారు గెలవక ముందు కూడా మట్టి రోడ్లు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో చూసుకుంటే రోడ్డు ఎన్నడో 30 సంవత్సరాల కింద వేసిన రోడ్లు మొత్తం ఎక్కడిదక్కడ కంకర తేలిపోయి పగిలిపోయి మట్టి రోడ్డు కంటే అధ్వానంగా ఈ ప్రాంతంలో రోడ్లు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మీకు గుర్తించినాం. ప్రేమ్ సాగర్ రావు గారి దయ వలన 32వ డివిజన్లో సుమారుగా డ్రైనేజీ మరియు కమ్యూనిటీ హాల్స్ మరియు సీసీ రోడ్లు మొత్తం కలిపి ఒక 50 లక్షల వరకు ఈ ప్రాంతంలో మేము వర్కులు చేసినాము. ఇంకా చేయాల్సిన వర్కులు చాలా ఉన్నాయి. కరెంటు సమస్య చాలా ఎక్కువ ఉంటే 2 ట్రాన్స్ఫారాలు కూడా ఇక్కడ కొత్తవి పెట్టియడం జరిగింది. మరి డ్రైనేజీ నుంచి అవతలి రోడ్డుకు వెళ్ళడానికి ఉన్న కల్వట్టు, సీసీ కల్వట్టు కూడా మొత్తం చెదిరిపోయి మామూలు 2 వీలర్ వెహికల్ కూడా పోకుండా ఉన్న ప్రాంతాలలో కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మరి స్లాబ్ కల్వట్లు కూడా 2-3 వేయించడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్ పక్కన ఉన్న వీధులల్లో మరి ఇరుకిరుకు రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లన్నిటివి కూడా ప్రారంభించి కొత్త రోడ్లు వేయాలని వారు కోరుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేదని మేము పోయినప్పుడు మాకు చెప్తున్నారు. రోడ్లు ఇరుకిరుకు చిన్న చిన్న సందులు ఉన్నాయి కాబట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించి మరి మొత్తం కూడా సీసీ రోడ్లు వేయాలని వాళ్ళు చెప్తున్నారు. మరి ఒక ప్రాంతంలో ఒక ఒర్రె ఉంటుంది. ఈ తీగలపాడు వాగుకు కనెక్టివిటీగా ఒక చిన్న వాగు ఉంటుంది. మరి అది మొత్తం చెట్లతోని నిండిపోయి ఉన్నది. జేసీపీ కానీ పొక్లేని కానీ ఆ ప్రాంతానికి వెళ్ళలేకుండా ఉన్నది. కాబట్టి దాన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి దృష్టికి తీసుకెళ్ళినాం. సుమారుగా నాకు తెలిసి ఒక 20 నుంచి 25 లక్షలు వెచ్చిస్తే ఈ తీగలపాడు ఒర్రే కనెక్టివిటీ అయ్యేంత వరకు కూడా 2 వైపుల వాల్స్ నిర్మాణానికి ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఆ పని కూడా మేము చేసి పెడతామని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని ఆనుకొని రైస్ మిల్లు సిసిసి రాయల్ టాకీస్ వైపు ఉన్న రైస్ మిల్లుకు వెళ్ళే రోడ్డు దగ్గర సుమారు ఒక 10-15 ఎకరాలు సింగరేణి స్థలం ఉంది. మరి ప్రాంత వాసులు కూడా మాకు ఓపెన్ జిమ్ కావాలి, ఇక్కడ సింగరేణి స్థలం ఉంది, ఈ సింగరేణి స్థలంలో ఓపెన్ జిమ్ నిర్మాణం చేయాలని వారు కోరడం జరుగుతుంది. తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి దృష్టికి తీసుకెళ్ళినాము. మరి వారు ఈ విషయాన్ని సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జిఎం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా 5 నుంచి 10 గుంటల భూమి కూడా ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. ఆ భూమి మరి ప్రభుత్వం చేతికి రాగానే అక్కడ ఓపెన్ జిమ్, మరి చాలామంది రిటైర్మెంట్ కార్మికులు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, యువత ఉన్నారు. మరి వారు వ్యాయామం చేసుకోవడానికి సరియైన పరికరాలు కావచ్చు, సరియైన స్థలం లేక వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి అది నిర్మించినట్టయితే 30వ డివిజన్ కావచ్చు, 27వ డివిజన్ కావచ్చు, 32వ డివిజన్ కావచ్చు,
29వ డివిజన్ కావచ్చు 4 డివిజన్లకు కూడా అది పనిచేస్తుంది. మరి ఖచ్చితంగా ఈ 4 డివిజన్లకు సంబంధించిన ప్రజానీకానికి మేము హామీ ఇస్తున్నాం. కంపల్సరీగా సింగరేణి జీఎం గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడించి 5 నుంచి 10 గుంటల భూమి తీసుకొని వ్యాయామ పరికరాలు ఏవైతే ఉన్నాయో ఓపెన్ జిమ్ కూడా అక్కడ నిర్మిస్తామని వారికి చెప్పడం జరిగింది. అంటే గత ఈ ప్రచారంలో చూసుకుంటే అందరు అభ్యర్థులు ఇంటింటికి పోయి ఓటు హక్కును అడుగుతాను. మిమ్మల్ని చూసినట్టయితే ప్రజలందరూ మిమ్మల్ని విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నట్టుంది. ఏంటి అసలు ప్రజల నుంచి మీకు? అంటే ముఖ్యంగా ఇక్కడ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. 20 సంవత్సరాల పరిపాలన ఒకవైపు ఉంటే ఈ 2 సంవత్సరాల పరిపాలన ఒకవైపు ఉంది. 20 సంవత్సరాలలో జరగని అభివృద్ధి కూడా ఈ 2 సంవత్సరాలలో ప్రేమ్ సాగర్ రావు గారి దయ వలన మరి వారందరూ కూడా మాకు చెప్పడం జరిగింది. చాలా వరకు పనులు చేసి పెట్టినాం. ముఖ్యంగా రేషన్ కార్డులు ఎక్కువ ఇచ్చినాం ఈ ప్రాంతంలో, ఇందిరమ్మ ఇండ్లు ఎక్కువ ఇచ్చినాం. మరి వాస్తవంగా వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. అంతేకాకుండా ప్రేమ్ సాగర్ రావు గారి మీద వారికి పూర్తి నమ్మకం విశ్వాసం 32వ డివిజన్ కావచ్చు పక్కనుండే డివిజన్లో కూడా ప్రేమ్ సాగర్ రావు గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. ప్రజాపాలన అంటే ఏ రకంగా ఉంటుందో మా 32వ డివిజన్ ప్రజలకు అర్థమైపోయింది. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు కావచ్చు నాయకులకు కావచ్చు చెప్పిన వెంటనే నిమిషాలలో గంటల్లో పనులు మేము చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు ఏ లైన్ కన్నా వెళ్ళి చూడవచ్చు. మేము ఆ లైన్కు వెళ్ళాగానే బిడ్డ మీరు మా లైన్కు రావద్దు, మేము హినన్ మాస్గా నిన్ను ఎన్నుకుంటున్నాము, నిన్ను కార్పొరేటర్గా చేస్తున్నాము, నువ్వు కార్పొరేటర్ అయిపోయినావు, నువ్వు ఇంకేమన్నా ఉంటే వేరే దగ్గర ఎక్కడన్నా ఇబ్బంది ఉన్న దగ్గర తిరుగు, అనవసరంగా మా ప్రాంతానికి రాకు. అవసరం అనుకుంటే మా ప్రాంతవాసులమైన మేమే ఎక్కడ ఇబ్బంది ఉందో చెప్తే అక్కడికి వెళ్ళి మేము వాళ్ళకు మీరు ఏమేమి పనులు చేసిరో చెప్పి మరి వాళ్ళు ఓటేసే దిశగా మేము పయనిస్తామని చెప్పేసి వారు అందరూ హామీ ఇస్తున్నారు. నాకు తెలిసి సుమారు 7 నుంచి 800 మెజార్టీ ఈ ప్రాంతంలో ప్రజలు నాకు ఇస్తున్నారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఫైనల్గా ఈ 32వ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్తారు? ప్రజలకు చెప్పేదల్లా ఒక మంచి అవకాశం వచ్చింది మార్పు కోసం. ప్రజాపాలన ఉండాలంటే అదేవిధంగా ఎవరైతే నూతనంగా ఇండ్లు నిర్మించుకోవాలని అనుకుంటున్నారో, అదేవిధంగా ఎవరైతే అభివృద్ధిని కాంక్షిస్తున్నారో, ఎవరైతే మీ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ రోడ్డు వ్యవస్థను అద్భుతంగా నిర్మించాలని కోరుకుంటున్నారో, ఎవరైతే డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా జరుగుద్దని మీరు కోరుకుంటున్నారో, మీ అందరికి కూడా దయచేసి చేతులు జోడించి వేడుకుంటున్నా. ఒకే ఒక అవకాశం ప్రేమ్ సాగర్ రావు గారి మీద ఉన్న మీకు నమ్మకం విశ్వాసం ఏదైతే ఉందో, ప్రేమ్ సాగర్ రావు గారిని ఏదైతే మీరు అత్యంత భారీ మెజార్టీ ఈ ప్రాంతంలో ఇచ్చిర్రో అదే విధంగా ఆ మెజార్టీ తగ్గకుండా మాకు కూడా అలాంటి అవకాశం మీరు కల్పిస్తే ఖచ్చితంగా మీకు సేవకుడినై ఈ 5 సంవత్సరాలలో మరొక తర్వాత వచ్చే కార్పొరేటర్ ఎవరైనా కూడా చేసి ఈ పని ఇక్కడ పెండింగ్ లేదు అనే విధంగా, అభివృద్ధి అంటే మొత్తం పూర్తి అయిపోయింది అనే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. దయచేసి ప్రజానికాన్ని ఈ ప్రాంత వాసులందరినీ కోరేదల్లా ఒకే ఒక్క అవకాశం మాకు కల్పించండి, మీకు సేవ చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించాలని ఒక హస్తం గుర్తు సీరియల్ నెంబర్ 2 చేతి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ ప్రాంతాన్ని 60 డివిజన్లలో నెంబర్ 1 డివిజన్గా తీసుకువచ్చి తర్వాత జరగబోయే ఎన్నికల్లో కూడా నువ్వైతేనే మాకు బాగుంటుందని మీ నోటి నుండి అనిపించే విధంగా మీ పరిపాలన చేస్తామని, మీకు ఎలాంటి కష్టాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా మీరు ఉండేటట్టుగా మేము చూస్తామని ఒకే ఒక అవకాశం మాకు కల్పించాలని అందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి 32వ డివిజన్కి సంబంధించిన విషయంలో గతంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇప్పటికే 2 సంవత్సరాల కాలంలో మాత్రం కొన్ని సమస్యలు పరిష్కరించాం. ప్రజలకు సంబంధించిన రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు. నన్ను కార్పొరేటర్గా గెలిపిస్తే ఖచ్చితంగా ఈ డివిజన్ను 60 డివిజన్లలో మొదటి స్థానంలో ఉంచుతాను. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈ ప్రాంత ప్రజలకు మాత్రం ఖచ్చితంగా వారిని భారీ మేరతో గెలిపించింది కాబట్టి ఇక్కడ అభివృద్ధి చేసే దిశగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హామీ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా నన్ను కార్పొరేటర్గా భారీ మేజర్తో గెలిపించాలని ఈ 32వ డివిజన్లో కోరుతున్నానని చెప్పి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్ని మధుకర్ తెలిపారు.